ఒక కొత్త సంవత్సరం, ఒక కొత్త ఆశ, ఒక కొత్త ప్రారంభం. అది మన ఉగాది. కానీ మీకు తెలుసా, ఉగాది రోజు ఎందుకు అంత ప్రత్యేకం? ఈ పండుగ వెనుక ఉన్న నిజమైన అర్థం ఏమిటి? ఈరోజు మనం తెలుసుకుందాం ఉగాది యొక్క అసలు మహిమ. మీకు తెలుసా, ఉగాది అనే పదం యుగాది నుండి వచ్చింది. యుగం అంటే కాలం, ఆది అంటే ప్రారంభం, అంటే కాలం యొక్క ఆరంభం అనేది ఉగాది యొక్క అర్థం. ఈ రోజు నుంచే తెలుగు సంవత్సరానికి ప్రారంభం అవుతుంది. ప్రతి సంవత్సరం కొత్త పేరు, కొత్త ఫలితాలు, కొత్త ఆశలు. పురాణాల ప్రకారం సమయం కూడా లేని ఒక సమయం, ఆకాశం లేదు, భూమి లేదు, చీకటి మాత్రమే ఉన్న ఆ అనంతంలో ఒక మహాశక్తి నిద్రలో ఉంది. ఆ మహాశక్తి ఎవరో తెలుసా? అది బ్రహ్మదేవుడు, అంటే సృష్టికర్త. ఒకరోజు ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ బ్రహ్మదేవుడు తన కళ్ళను మెల్లగా తెరిచారు. ఆ క్షణమే ఈ విశ్వానికి మొదటి ఉదయం వచ్చింది. అతను తన మనస్సులో ఒక ఆలోచన చేశారు, ఈ శూన్యాన్ని ఒక అద్భుతమైన ప్రపంచంగా మార్చాలి అని. అలా మొదలైంది సృష్టి. మొదట కాలాన్ని సృష్టించారు. రోజులు, నెలలు, సంవత్సరాలు, తర్వాత భూమి, ఆకాశం, నదులు, పర్వతాలు, చివరికి మనుషులను సృష్టించారు. ఈ సృష్టి ప్రారంభమైన రోజు అదే యుగాది, అంటే ఉగాది. అంటే ఇది కేవలం కొత్త సంవత్సరం కాదు, మన జీవితం మొదలైన రోజు కూడా. అందుకే ఉగాది రోజున మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి పని మన భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది అని నమ్మకం. ఇది ఒక కొత్త పుస్తకం మొదటి పేజీ లాంటిది. మీరు ఏం రాస్తారో అదే మీ జీవిత కథ అవుతుంది. కాబట్టి ఈరోజు మనసు శుభ్రంగా ఉంచుకొని మంచి ఆలోచనలు, మంచి పనులు మొదలు పెడితే మొత్తం సంవత్సరం అదే మంచి దారిలో నడుస్తుందని పెద్దలు చెబుతారు. ఉగాది రోజున ప్రత్యేకంగా తయారు చేసే ఉగాది పచ్చడి గురించి మీకు తెలుసా? ఇందులో 6 రకాల రుచులు ఉంటాయి. తీపి అంటే బెల్లం వేస్తారు, పులుపు అంటే చింతపండు వేస్తారు, చేదు అంటే వేప పువ్వు వేస్తారు, కారం అంటే మిరియాలు వేస్తారు, ఉప్పు, వగరు అంటే లేత మామిడికాయ వేస్తారు. ఈ 6 రుచులు మన జీవితంలోని 6 భావాలను సూచిస్తాయి. ఆనందం, బాధ, కోపం, భయం, ఆశ్చర్యం, అసహ్యం. అంటే జీవితం అన్ని రకాల అనుభవాలతో నిండిపోయి ఉంటుంది అని గుర్తు చేస్తుంది. ఉగాది రోజున ప్రతి ఇంట్లో ఉదయం నూనెతో తలంటుకొని స్నానం చేయడం, మామిడి తోరణాలు కట్టడం, దేవుడికి పూజ చేయడం, పంచాంగ శ్రవణం వినడం, ఆ పంచాంగం ద్వారా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుంటారు. ఇది కేవలం పండుగ కాదు, మన జీవితానికి మార్గదర్శకత్వం ఇచ్చే రోజు. ఉగాది పండుగ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు. కొన్ని రోజులు తీపిగా ఉంటాయి, కొన్ని రోజులు చేదుగా ఉంటాయి. కానీ అన్ని అనుభవాలను సమానంగా స్వీకరించడం నేర్చుకుంటే అదే నిజమైన సంతోషం. ఈ ఉగాది పండుగ మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త విజయాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు మరియు మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు. Thank you for watching this video. Bye bye.